వస్తాడంట. అయితే అసెంబ్లీ లేదంటే లోక్సభ అని ప్రకటించిన గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి. గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ పనిలో పనిగా తన వారసుడి ఎంట్రీ పైన ప్రస్తుతం గంటా క్లారిటీ ఇచ్చేశారు. సిల్వర్ స్క్రీన్ లో మెరవని రవితేజను రాజకీయాల్లో రాటు తేలేలా చేయాలని భావిస్తున్నారు గంటా. విశాఖ రాజకీయాల్లో గంటా మాటలు గణగణా మోగుతున్నాయి. తన కుమారుడు రవితేజ రాజకీయాల్లోకి వస్తారన్నారు గంటా శ్రీనివాసరావు. మొదట రవితేజను సినీ స్టార్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలి అనుకున్నారు గంటా శ్రీనివాసరావు. మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో తన కొడుకును సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్ లో తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. జయదేవ్ మూవీ కూడా తీశారు. కానీ ఒక్క సినిమాతోనే గంటా రవితేజ సినీ ప్రయాణం ముగిసింది. దీంతో పొలిటికల్ ఫీల్డ్ లోకి దింపారు గంటా శ్రీనివాసరావు. గత కొంతకాలంగా శ్రీనివాసరావు తన వారసుని ప్రమోట్ చేస్తున్నారు. తన నియోజకవర్గం భీమిల్లో జరిగే కార్యక్రమాలను రవితేజకు అప్పగిస్తున్నారు. భీమిలిలో పార్టీ పనులను రవితేజ చక్కబెడుతున్నారు. భీమిలి నియోజకవర్గంలో సంబంధించిన కీలక అంశాలపై అధికారులతో కూడా రవితేజ మాట్లాడుతున్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవితేజ ప్రచారం చేశారు. భీమిలి టీడీపీ జనసేన కేడర్లో తన పట్టు పెంచుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రవితేజ రాజకీయాల్లోకి వస్తారా? నియోజకవర్గంలో ఎందుకింత యాక్టివ్ గా కనిపిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసే వారికి సమాధానం చెప్పారు గంటా శ్రీనివాసరావు. రవితేజ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు గంటా. రవితేజ కాదు, ఎవరైనా పాలిటిక్స్ లోకి వస్తామని ఇంట్రెస్ట్ చూపిస్తే మా వంతు దీనికి సపోర్ట్ గ్యారెంటీగా ఉంటుంది, ఎంకరేజ్ చేస్తాం. 2029 ఎన్నికల నాటికి రవితేజను పొలిటికల్ గా యాక్టివ్ చేసి ఆయన్ను భీమిల్ నుంచి పోటీ చేయించాలని శ్రీనివాసరావు భావిస్తున్నారు. లోకేష్ టీంలో రవితేజను చేర్చాలని, మంత్రిని కూడా చేయాలని అనుకుంటున్నారట. గంటా రవితేజ మంత్రి నారాయణకు అల్లుడు కావడం కూడా రాజకీయాల్లో కలిసొస్తుందని భావిస్తున్నారట. రవితేజ రాజకీయాల్లో రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలంటున్నారు గంటా శ్రీనివాసరావు. ఎవరైనా వారసులు అనేది వాళ్ళకి అదొక ఎంట్రీకి ఒక చిన్న యాక్సెస్. కానీ వాళ్ళు రాజకీయాల్లో ఉండాలా, వాళ్ళు సక్సెస్ అవ్వాలా, లేకపోతే ఎలా ఉంటారనేది అల్టిమేట్గా వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ బట్టి ఉంటుంది తప్ప రాజకీయాల్లో కేవలం వారసులతో సక్సెస్ అవ్వాలని లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఈజీ పలాని గంటా శ్రీనివాస గారు అబ్బాయి, లేకపోతే పలాని ఎక్స్ వాళ్ళ అబ్బాయి, పలాని ఎక్స్ వాళ్ళ అమ్మాయి అని ఒక ఎంట్రన్స్కి ఒక ఈజీ యాక్సెస్ వస్తుంది. అంతేగాని అల్టిమేట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళకి ఆ స్టామినా ఉండాలి, ఆ శక్తి ఉండాలి, ఆ హార్డ్ వర్క్ చేయాలి. అల్టిమేట్గా డెసిషన్ కూడా కలిసి రావాలి. కుమారుణ్ణి అసెంబ్లీకి పంపి తాను ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారట శ్రీనివాసరావు. గతంలో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న గంటా శ్రీనివాసరావు ఇప్పుడు విశాఖ పార్లమెంటుపై కన్నేశారన్న చర్చ కొనసాగుతోంది. ఒక స్టెప్ అడ్వాన్స్ చెబుతున్నా, బై ఎనీ ఛాన్స్ వేరే ఈక్వేషన్ వల్ల ఆయన ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే హ్యాపీగా నేను ఎంపీకి వెళ్తాను. నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఓకే, 2029 నాటికి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నా తన కుటుంబం నుంచి ఇద్దరు పోటీలోకి దిగేలా గంటా ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.